పెద్దలందరికీ నమస్కారం, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు అనేక విషయాలను సోదారణతో సహా మీ ముందుంచడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలినాళ్లలో వాళ్ళు అన్నటువంటి మాటల్ని గుర్తు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తెలుసు, తప్పులు తెలుసు, అనేక దశాబ్దాల పాటు దేశాన్ని రాష్ట్రాన్ని పాలించినటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర మా పార్టీకి ఉన్నది. సంపద సృష్టించడం తెలుసు, సంపద పంచడం తెలుసు అనేటువంటి గంభీరమైనటువంటి మాటలు మాట్లాడారు. మనమందరం కూడా ప్రజలు కావచ్చు, మాలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకు అనుభవం ఉన్నటువంటి మాట వాస్తవమే. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ప్రాక్టికల్గా ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం ద్వారా చేసి చూపిస్తారనేటువంటి ఆశాభావంతో ఉంటాయి. కానీ 15 మాసాల కాలంలో మాటలు తప్ప, మాట తప్పడం, మడిమ తిప్పడం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇంకొక విధానాన్ని ఎంచుకున్నటువంటి దాఖలాలు కనబడతలేవు. గతంలో చూసిన మేమందరం కూడా సుదీర్ఘ కాలం పాటు చట్టసభల పనితీరును గమనిస్తూ వచ్చినాం. అనేక చట్టసభలను చూడడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి తెలంగాణలో శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది అని అంటే, చట్టసభలు పనిచేసేటువంటి సమయంలో ప్రజలంతా ఎంతో ఆదుర్దాగా ఎదురు చూస్తారు. ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, మాకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తారు, కొత్త హామీలు ఇస్తారు, మా జీవితాల్లో వెలుగులు నింపుతారు అనేటువంటి ఆశాభావంతో శాసనసభ, శాసన మండలి జరుగుతున్నటువంటి సమయంలో ప్రజల ఏకాగ్రతతోని వాటిని గమనిస్తూ ఉంటారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దిగజారి పనిచేస్తున్నదంటే, సాంకేతిక పరమైనటువంటి తన అవసరాల కోసం మాత్రమే సభ నడుపుతున్నది తప్ప ఏమాత్రం ప్రజా సమస్యలు పరిష్కరించే, చర్చించే వేదికగా శాసనసభకు ఉండేటువంటి ఘనకీర్తికి తగు న్యాయం చేయడం లేదనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మేము శాసన మండలి గడిచిన 6-7 రోజులుగా చూస్తే సాంకేతిక అవసరాలు ఏంటి, ఉమ్మడి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం అనేది సాంకేతిక అవసరం, బడ్జెట్ ప్రజెంటేషన్ అనేది సాంకేతిక అవసరం, బిల్లులు ఆమోదింపజేసుకోవడం అనేది సాంకేతిక అవసరం. వీటితో పాటు రాష్ట్రంలో ఈరోజు భయంకరమైనటువంటి సమస్యలు ప్రజానీకాన్ని వెంటాడుతూ ఉన్నాయి. సాగునీరు విషయం చూసినా, తాగునీరు విషయం చూసినా, కరెంటు విషయం చూసినా, గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు విషయం చూసినా, ఎక్కడ కూడా వాటిని జోలికి పోయి వాటిని చర్చించి నిబద్ధతతో వాటిని పరిష్కరిస్తామనేటువంటి భావన జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కనబడలేదు. ఇందాక గౌరవ శాసనసభ్యులు అనేక ఫార్మాట్స్లో అనేక రకాలుగా సమస్యలను చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. హక్కులు సభ్యులకు ఉండేటువంటి, గౌరవ సభ్యులకు ఉండేటువంటి హక్కు ప్రశ్నలు. మా దగ్గర 7 రోజు శాసనసభ జరిగితే 2 రోజులు మాత్రమే, అంటే శాసనసభలో చర్చలు కానీ సమయం కానీ వాళ్ళకి ఎక్కువ టైం కొంత అవసరం ఉంటుంది. మాకు సమయం తక్కువనే అయినా మా సభలో కూడా ప్రశ్నావళిని రద్దు చేయడం జరిగింది అని అంటే, ప్రశ్న రూపేణ ప్రజల సమస్యలు వచ్చినా సమాధానం చెప్పేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం లేదనేది స్పష్టంగా కనబడతా ఉంది. శాసనసభ, చట్టసభల స్థాయిని ఇంతగా దిగజార్చినటువంటి చరిత్ర గతంలో ఈ ప్రభుత్వానికి కూడా లేదు. మేము చాలా సందర్భాల్లో బడ్జెట్ గురించి కామెంట్ చేయమనంటే నిరర్ధక బడ్జెట్ అనేటువంటి కామెంట్ చేసేవారు. ఇవాళ నిరర్ధక పాలన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వాన దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతున్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేరుగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాదు. 14 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి
చరిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం కాబట్టి చట్టసభతో పాటు చట్టసభ కంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో వీళ్ళని ఎండగడతాం అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీల విషయంలో వాస్తవాలను వక్రీకరించి మసిబూసి మారేడుకాయ చేసేటువంటి విధానం ద్వారా ప్రజలను మభ్యపెట్టలేవు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా సూచిస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వానికి ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మేము అడుగడుగున తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తాము.